మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. బస్సు పూర్తిగా దగ్ధమైపోయింది, నామరూపాలు లేకుండా కనిపిస్తోంది. దట్టమైన పొగలు ఇంకా వస్తున్న దృశ్యాలు మనం గమనించవచ్చు. అతిపెద్ద ప్రమాదమే జరిగిందని చెప్పాలి. 10 మంది సజీవ దహనమైపోయారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇప్పుడే అక్కడికి ఆ ప్రమాదం జరిగిన స్థలానికి స్థానికులు చేరుకుంటున్నారు. అక్కడ వాతావరణం మనం చూస్తున్నాము. ఒక భయాందోళన చెందుతున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ప్రమాదంలో బస్సు దగ్ధమైపోయిన ఘటనలో 10 మంది సజీవ దహనమయ్యారు. టిప్పర్ని ఈ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి పామూరు వెళుతోంది ఈ ట్రావెల్స్ బస్సు. పలకల క్వారీ దగ్గరికి చేరుకోగానే అక్కడ ఉన్న టిప్పర్ని ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 40 మంది ప్రయాణిస్తున్నట్లుగా తెలుస్తోంది. రైట్, మా కరెస్పాండెంట్ ఫైరోజ్ ఉన్నారు, మాట్లాడదాము. సార్ ఫైరోజ్, అసలు ప్రమాదం మరి ఎలా జరిగింది? ఈ మధ్య కాలంలో తరచూ ప్రమాదాలు చూస్తున్నాం, కానీ బయటకు రాకుండా విధంగా అంత పాసిబిలిటీ లేకుండా ఎలా జరిగిందట? సో ఎంతమంది చనిపోయారు? ఫుల్ డీటెయిల్స్ ఏంటి? ఈ ట్రావెల్స్ బస్సు ఒకసారిగా ఈ ప్రైవేటు టిప్పర్ని ఢీకొన్న సంఘటనలో మంటలు చెలరేగి అక్కడికక్కడే వెంటనే 10 మంది సజీవ దహనం అయిపోయారని చెప్తున్నారు. బయటకు వచ్చే పరిస్థితి కూడా కనిపించకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. ఈ ట్రావెల్స్ బస్సులు అంటే వీళ్ళు అనుమతులు లేకుండా కొంతమంది నడపడం, అలాగే అతివేగం కూడా ఇలాంటి యాక్సిడెంట్ ప్రధాన కారణం అని చెప్తున్న పరిస్థితుల్లో కూడా ఈ ట్రావెల్స్ బస్సుకు సంబంధించిన వాళ్ళు వెంటనే వెళ్ళాలి, తొందరగా వెళ్ళాలి, ఈ ప్రయాణికులను దిద్దాలని ఒక ఆతృతమైన వీళ్ళు అతివేగంగా నడుపుతున్నారని చెప్పిన ఆరోపణలు కూడా ఉన్నాయి. మరోవైపు ఈ టిప్పర్లు కూడా అంటే ఈ గ్రామానికి సంబంధించిన పలకలకు సంబంధించిన టిప్పర్లు కూడా అతివేగంగా వెళ్ళటం, ఈ బస్సులు వచ్చే సమయాల్లో కూడా వాళ్ళు సైడ్లు ఇవ్వకపోవడం, పోటాపోటీగా వీళ్ళు వీటి నడపడం, ఈ అతివేగం కారణం కూడా ఈ ప్రమాదాలకు కారణం అని చెప్తున్నారు. మరోవైపున బస్సులో 40 మంది దాకా ఉన్నారని చెప్తున్నారు. 10 మంది మాత్రం సజీవ దహనమయ్యాయని చెప్పి స్పష్టంగా పోలీసులు చెప్తున్న పరిస్థితి. మరోవైపున మృతుల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. ఈ బస్సు హైదరాబాద్ నుంచి పామూరు వెళ్తోంది. పామూరు అంటే ఈ తెల్లవారుజామున ఈ సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ రాయవలసిన దగ్గర, ఈ క్రాస్ దగ్గర ఉన్నటువంటి పలకల క్వారీల దగ్గర ఈ టిప్పర్లు అవి వేగంగా వచ్చే సమయంలో ఈ బస్సులు వచ్చే సమయంలో అంటే ఇప్పుడు హైవే కూడా ఎక్కువగా ఈ రోడ్లు కూడా నీట్గా ఉండటం, తర్వాత అలాగే ఈ స్పీడ్ కూడా ఎక్కువగా ఉండటం వల్ల అక్కడక్కడ వీళ్ళు ఈ స్పీడ్ బ్రేకర్ కూడా లేకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని చెప్పి చెప్తున్న పరిస్థితి. అయితే మలుపుల దగ్గర స్పీడ్ బ్రేకర్లు వేస్తే కనుక వీళ్ళు స్లో అవుతారు కాబట్టి ఇలాంటి ప్రమాదాలు కొంతమేర నివారించని చెప్తున్నారు. అయితే హైవేల పైన స్పీడ్ బ్రేకర్లు వేసే పరిస్థితి ఉండదు కాబట్టి వాటిని దారి మళ్లించే విధంగా అక్కడ 10 మంది సజీవ దహనం అయ్యారు అంటే మనం విజువల్స్ చూస్తున్నాం. అంత పెద్ద ఎత్తున భారీ ప్రమాదం మధ్య పక్కన ఉన్న టిప్పర్లోంచి కూడా మంటలు చెలరేగుతున్నాయి. బస్సు అయితే పూర్తిగా తగలబడిపోయింది. సో దారుణంగా ఉంది. సో ఇప్పుడు మరి వాళ్ళందరినీ అది జరిగిన ప్లేస్ ఏంటి, దగ్గర ఏ హాస్పిటల్ ఉంది, ఎక్కడికి చేర్పించారు, సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయి? అంటే ఈ ప్రమాదం తెల్లవారుజామున జరిగిందా, జస్ట్ ఇప్పుడా, ఎలా? ఒక అరగంట క్రితం జరిగిందని చెప్తున్నారు. అంటే ఈ అరగంట నుంచి 40 నిమిషాలు మధ్యలో జరిగిందని చెప్తున్నారు. వీళ్ళందరినీ ఇక్కడ మార్కాపురం గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, జీజీహెచ్ హాస్పిటల్ ఉంది. మార్కాపురం జిల్లా అయిన తర్వాత ఇక్కడ జీజీహెచ్ హాస్పిటల్ ని అప్గ్రేడ్ చేశారు. ఈ హాస్పిటల్ తరలించారు. ప్రస్తుతం వాళ్ళందరూ అక్కడ చికిత్స చేస్తున్నారు. ఈ బస్సులో ఇంకొంతమంది ఏమన్నా ఉన్నారా అని చెప్పి కూడా పోలీసులు చూస్తున్న పరిస్థితి. ఎందుకంటే అక్కడ బస్సు పూర్తిగా దగ్ధం అయిపోయిన తర్వాత అది మొత్తం వేడిగా ఉంది, లోపలికి పోయే పరిస్థితి లేదు. లోపలికి వెళ్ళి చూసిన తర్వాత ఇంకా ఏమన్నా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందా అని చెప్పి కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు. ముందు అసలు ఎట్లా యాక్సిడెంట్ జరిగింది, ఎవరు తప్పుగా ఉందని చెప్పి అది కూడా పోలీసులు గమనిస్తున్నారు. ముందు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించడం, ఇంకా మృతుల సంఖ్య ఏమైనా పెరిగే అవకాశం ఉందని చెప్పి పరిశీలిస్తున్నారు ప్రస్తుతానికి పోలీసులు. తర్వాత ఈ ఆర్టీ అధికారులు కూడా అక్కడ వచ్చి బస్సు జరిగిన ప్రమాదం జరిగిన సంఘటన ఏ విధంగా జరిగిందని దానిపైన కూడా వాళ్ళు కూడా విచారణ చేపట్టే అవకాశం కనిపిస్తుంది. రైట్ ఫైరోజ్, మిమ్మల్ని మళ్ళీ కాంటాక్ట్ చేస్తాం. మనం ఒక విషాదకర దృశ్యాన్ని చూస్తున్నాం టీవీ స్క్రీన్ మీద. సో ఉదయం ఇట్లాంటి వార్త ఒక్కసారిగా అందరినీ బాధ పెడుతుంది. బస్సు ప్రమాదానికి సంబంధించిన వార్త ఇది. ఒక్కసారిగా బస్సు తగలబడిపోయింది. ఈ వార్త వినగానే మనందరికీ గతంలో జరిగిన కొన్ని ప్రమాదాలు గుర్తుకొస్తాయి. రీసెంట్గానే మనం కర్నూలు జిల్లాలో చూసాం. సో అట్లా జరిగిన ప్రతిసారి మనం అనుకుంటూ ఉంటాం ఇలాంటి ప్రమాదాలు జరగకూడదు, ఎందుకంటే తెల్లవారుజామున అందరూ బస్సులో నిద్రలో ఉంటారు, అసలు ఏం జరుగుతుందో కూడా తెలియదు. ఆ క్రమంలోనే ఎన్నో యాక్సిడెంట్లు జరగడం, ఇలా తగలబడిపోవడం ఇలా జరుగుతూ ఉంటాయి. సో ఇవాళ కూడా ఈ వార్తతో మనం ఇట్లా చూడడం ఇది చాలా విషాదకరమైంది. ఇది మార్కాపురం జిల్లా రాయవరం దగ్గర జరిగింది. అక్కడ ఈ బస్సు ట్రావెల్స్ బస్ అది టిప్పర్ని ఢీకొంది.
సో ఆ టైంలో మరి అక్కడ ఏం జరిగింది, ఏమైనా నిద్రమత్తు కారణమా, లేకపోతే ఆ రోడ్డుకు సంబంధించింది ఏమైనా ప్రాబ్లమా, టిప్పర్ది ఉందా తప్పు, లేదంటే బస్సు ఉందా, కానీ మొత్తానికైతే 10 మంది సజీవ దహనమైనట్లు సమాచారం. ఇప్పటికి కూడా స్టిల్ అక్కడ లేటెస్ట్ విజువల్స్ కొద్దిసేపటి క్రితమే మనకు వచ్చినవి. ఆ టిప్పర్ నుంచి కూడా మంటలు ఎగిసిపడుతున్నాయి. బస్సు అయితే పూర్తిగా ఆ మంటలు తగలబడి దాని హాలత్ ఒకసారి, దాని పరిస్థితి ఒకసారి చూడండి బస్సు. సో ఈ క్రమంలో తప్పించుకోవడానికి కూడా మరి వీలు లేకుండా పోయిందో ఏమో, బయటకు రాకుండా కూడా వీలు లేకుండా పోయిందేమో. 10 మంది సజీవ దహనమైపోయారు ఈ ప్రమాదంలో. మొత్తం ప్రయాణం చేస్తున్న వాళ్ళు 40 నుంచి 48 దాకా ఉన్నట్లుగా సమాచారం. ఫుల్ డీటెయిల్స్ రావాల్సి ఉంది. సో ప్రమాదం జరగగానే మిగతా ఎవరైతే ఉన్నారో, ఎవరినైతే ఈజీగా రక్షించవచ్చో వాళ్ళని వెంటనే స్థానికులు కావచ్చు, అక్కడ నుండి సమాచారం తీసుకున్న పోలీసులు కావచ్చు, మార్కపురం హాస్పిటల్కి తీసుకెళ్ళి వాళ్ళకి అక్కడ సహాయక చర్యలు, ట్రీట్మెంట్ కొనసాగిస్తున్నారు.